సో టుడేస్ టాపిక్ వచ్చి పాడ్స్కాప్. పాడ్స్కాప్ అంటే ఏంటి? సో పాడ్స్కాప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాన్సెప్ట్. లైక్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ టాస్క్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి సో దాన్ని డివిజేట్ చేయడం వల్ల ఎవరికాళ్ళు ఇండివిజువల్గా టాస్క్ని కంప్లీట్ చేసి సో ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యేలా చేయడాన్ని పాడ్స్కాప్ అనే మెథడ్లో చెప్పారు. ఇది ఓన్లీ జస్ట్ లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనే కాదు, లైక్ బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా యూస్ చేస్తారు. ఏంటి, ఒక కాంప్లెక్స్ టాస్క్ ఉంటుంది. సో కాంప్లెక్స్ టాస్క్ని డిఫరెంట్ ప్రాసెసెస్ కింద డివైడ్ చేస్తారు. సో ప్రాసెస్ అనేది వాళ్ళు ఎవరికాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో టోటల్గా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే లైక్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్ బై లూథర్ గులిక్ ఇన్ 1930లో లూథర్ గులిక్ అని ఆయన ఈ పాడ్స్కాప్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ లైక్ 7 కీ యాక్టివిటీస్. సో ఒక్కొక్క ఏ ప్రాజెక్ట్ అయినా లేదంటే ఏ వర్క్ అయినా కూడా 7 యాక్టివిటీస్ కింద డివైడ్ చేస్తారు. సో పాడ్స్కాప్. సో పీ ఫర్ ప్లానింగ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లానింగ్. సో ప్లానింగ్లో ఏం చేస్తారు? సో ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ద క్లియర్ ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటాం. అలాగే ఇంకేం చేస్తాం? సో స్టెప్స్. సో వీ డిటర్మైన్ ద స్టెప్స్. సో లైక్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి లేదంటే ఒక పాలసీ అందరికీ అందించాలి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్లో చూసుకుంటే సో ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో డిటర్మైన్ ద స్టెప్స్ అంటే దాని యొక్క ఎండ్ గోల్ రీచ్ అవ్వడానికి మనం ఏమేమి చేయాలి అన్నది ప్లాన్ చేసుకుంటాం అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది, ఈ పాడ్స్కాప్ అర్థం తీసుకుని లైక్ ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. సో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుందాం. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్. సో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ ఎందుకు అంటే లైక్ ఏదో కొత్త ఒక డిసీజ్, ఫ్లూ డిసీజ్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి సో దాన్ని ప్రివెంట్ చేయడానికి అని చెప్పి 80% ఆఫ్ ది పాపులేషన్కి ఈ వ్యాక్సినేషన్ అందించాలనే కాన్సెప్ట్తో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? సో ఫస్ట్లీ వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్లీ టార్గెట్ గ్రూప్స్. లైక్ ఏంటంటే ఎవరికి ముందు ఈ వ్యాక్సిన్ అందించాలి అన్నది డిసైడ్ చేసుకుంటారు. సో అలాగే ఎక్కడెక్కడ అందించాలి, ప్లానింగ్ లొకేషన్స్. సో ఏ ఏరియాలో ఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ అని పెడితే అందరికీ ఈజీగా అందవుతుంది. అలాగే వీళ్ళు ఏంటి? సో డైలీ కానీ లేదంటే వీక్లీ కానీ ఇంత డైలీ ఆర్ వీక్లీ గోల్ సెట్ చేసుకుంటారు. సో ఏంటి అప్పుడే కదా. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టార్గెట్ గ్రూప్ లైక్ ఏంటంటే ఫస్ట్ ఎల్డర్లీ లైక్ ముసలి వాళ్ళకి, తర్వాత చిల్డ్రన్కి, తర్వాత హై రిస్క్ ఇండివిజువల్స్కి వీళ్ళకి ముందు వ్యాక్సినేషన్ అందించాలి. తర్వాత ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది ప్లాన్ చేసుకుంటారు. సో డిటర్మైన్ స్టెప్. అలాగే డైలీ ఆర్ వీక్లీ. సో వీక్లీ ఎంతమందికి మనం వ్యాక్సినేషన్ అందిస్తే మనం అనుకున్న 80% పాపులేషన్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో ఇదంతా ఏంటి? వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో లైక్ ఏంటంటే ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకుంటారు, రిసోర్స్ని అలొకేట్ చేసుకుంటారు. సో అలాగే ఒక టైం లైన్, ఒక డెడ్ లైన్ అనేది కూడా పెట్టుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి ఆర్గనైజింగ్. సో ఆర్గనైజింగ్ అంటే ఇక్కడ సో సెకండ్ వన్ ఈజ్ ఓ ఫర్ ఆర్గనైజింగ్. సో ఈ ఆర్గనైజింగ్లో ఏంటంటే సో ప్లానింగ్ అంతా చేసేసుకున్నారు. సో కావాల్సిన రిసోర్సెస్ అరేంజ్మెంట్ అన్నది ఈ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి పబ్లిక్ హెల్త్ పిహెచ్డి అనుకుందాం. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు వ్యాక్సినేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయాలనుకుంది. సో దానికి వాళ్ళకి ఏమేం కావాలి? లైక్ ఫస్ట్ స్టాఫ్ కావాలి. సో అందరికీ అందించాలంటే ఇప్పుడున్న స్టాఫ్ సరిపోదు 80%, ఎందుకంటే కంటాజియస్ డిసీజ్ ఒక స్ప్రెడ్ అవుతుంది. సో అందరికీ వ్యాక్సిన్ అందించాలి. లైక్ మన కోవిడ్ అనుకుందాం, కోవిడ్ టైంలో వ్యాక్సిన్ అందరికీ అందించాలి. సో వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ కావాల్సి వచ్చారు కాబట్టి కొత్త హెల్త్ వర్కర్స్ని హైర్ చేసుకుంటారు. నెక్స్ట్ మెటీరియల్స్ నథింగ్ బట్ లైక్ ఇక్కడ ఏంటి వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ కావాలి, వ్యాక్సిన్స్ అన్నవి ఎక్కువ రప్పించాలి. సో ఎందుకంటే అవే కదా మెయిన్ రిసోర్సెస్. నెక్స్ట్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైక్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఇంకా రిసోర్స్ ఏం కావాలి? సో వ్యాక్సిన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో దే నీడ్ వెహికల్స్ ఆర్ టు బి సే మొబైల్ యూనిట్స్ అనేవి కావాలి. సో ఇలాగా ఈ రిసోర్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ కాన్సెప్ట్లో వస్తుంది. లైక్ ఏంటంటే ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి ఏమేమి రిసోర్సెస్ కావాలి అంతా కూడా ఈ ఆర్గనైజేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి పాడ్స్కాప్లో. సో ఫర్ డైరెక్టింగ్. సో డైరెక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అబౌట్ గైడ్ చేయడం. సో టు గైడ్ ఆర్ టు లీడ్ టాస్క్ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి, టు ఎన్ష్యూర్ ద టాస్క్ ఆర్ ఎఫెక్టివ్లీ డన్.
సో ఇది ఎవరు చేస్తారంటే సింప్లీ లైక్ ఒక పిహెచ్సి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న డాక్టర్స్ ఉంటారు. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న హెల్త్ వర్కర్స్ని అందరినీ మోటివేట్ చేస్తారు. సో మీరు వెళ్ళి అందరికీ ఈ వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ క్యాంప్స్కి వచ్చేలా చేస్తే సో దే విల్ బి వ్యాక్సినేటెడ్. సో ఇదంతా కూడా ఎవరు చేస్తారంటే అక్కడ ఉన్న హెడ్ ఎవరంటే అక్కడ డాక్టర్ ఉంటారు కాబట్టి ఆ డాక్టర్ క్యారీ అవుట్ చేస్తారు. సో అలా ఏంటంటే సో మెయిన్ ఏంటంటే సో మనం అనుకున్న ప్లాన్ రీచ్ అవ్వడానికి కావాల్సిన గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఎలా జరుగుతుందంటే దే హ్యావ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు ఆ కింద చేసే వర్కర్స్ వాళ్ళందరితో కూడా కమ్యూనికేట్ చేయాలి కరెక్ట్గా. దే హ్యావ్ టు గివ్ డైరెక్ట్, దే హ్యావ్ టు ఆర్డర్, దే హ్యావ్ టు డైరెక్ట్ ద పీపుల్ హౌ టు డూ దిస్ వర్క్ అండ్ హౌ టు అచీవ్ ద టాస్క్ ఎఫెక్టివ్లీ. దట్ ఈస్ అబౌట్ డైరెక్టింగ్. నెక్స్ట్ 4th వన్ వచ్చేటప్పటికి స్టాఫింగ్ సంథింగ్ నథింగ్ బట్ లైక్ ఇందాక ఆర్గనైజేషన్ అనుకుంటే స్టాఫింగ్లో ఏంటంటే సో కావాల్సిన పీపుల్ని హైర్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ చేసి సో వాళ్ళు మనం అనుకున్న వర్క్ని క్యారీ చేసేలా చేస్తాం. సో అర్థం కదా స్టాఫింగ్ అంటే వి హైర్ లైక్ రిక్రూట్మెంట్ చేస్తాం, సెలక్షన్ చేస్తాం, అలాగే ట్రైనింగ్ అనేది ఇస్తాం. సో ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన స్కిల్ని కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్ రూపంలో అందిస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 5th వన్ పార్ట్స్కాప్లో CO. ఇట్స్ అబౌట్ కోఆర్డినేటింగ్. సో ఇక్కడ కోఆర్డినేటింగ్ అంటే చెప్పాలి. ఓకే ఇక్కడ డిఫరెంట్ ఈ ప్లాన్ అన్నది మనం అనుకున్న వ్యాక్సినేషన్ ప్లాన్ అనేది ఒక ప్లాన్ అనేది కావాలండి. డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే దే హావ్ టు వర్క్ టుగెదర్ టీమ్స్ అనేవి వర్క్ టుగెదర్ చేస్తేనే మనం అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. సో ఇక్కడ మనం వ్యాక్సినేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమనుకున్నా ఇందాక చెప్పాం కదా. సో మొబైల్ యూనిట్స్ అని ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి, వ్యాక్సిన్ తీసుకొచ్చి వ్యాక్సిన్ జరిగే ప్లేస్లో అందించాలి. ఇక్కడ ఏంటి వ్యాక్సినేషన్ క్యాంప్ ఉంది. సో ఈ క్యాంప్ దగ్గరికి ఈ మొబైల్ యూనిట్ అన్నది ఈ వ్యాక్సిన్ అందించాలి. సో అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక సింక్ ఉంటేనే దే వర్క్ టుగెదర్. సో మొబైల్ యూనిట్ టైంకి వ్యాక్సిన్ అందిస్తేనే వీళ్ళు వ్యాక్సిన్ వేయగలరు, లేదంటే వీళ్ళు వ్యాక్సిన్ వేయలేరు. సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. కోఆర్డినేషన్ అని ఉండాలి డిఫరెంట్ టీమ్స్ మధ్య. సో అప్పుడే వాళ్ళు అనుకున్న ప్లానింగ్ కానీ లేదా వాళ్ళు అనుకున్న గోల్ కానీ ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. సో దట్స్ అబౌట్ కోఆర్డినేటింగ్. నెక్స్ట్ 6th వన్ వచ్చేటప్పటికి రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ నథింగ్ బట్ అప్డేట్. సో ప్రోగ్రెస్ ఎలా ఉంది, మనం అనుకున్న గోల్ రీచ్ అవుతున్నామా, లేదంటే మనం అనుకున్న అవుట్కమ్ వస్తుందా, లేదంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ఆ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి అనేది మన రిపోర్ట్స్ అనేవి ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మెయిన్ ఏంటంటే దే హ్యావ్ టు కలెక్ట్ ద డేటా. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అలాగే అనలైజ్ చేసే సిచ్యువేషన్ ప్రాపర్గా జరుగుతుందా, లేదంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో దానివల్ల మనం ఫీడ్బ్యాక్ అందిస్తే సో మనం పైన హైయర్ అఫీషియల్స్కి సో వాళ్ళు దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యాక్సిన్ అందిస్తున్నాం. సో మనం వ్యాక్సిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో డైలీ ఇంత వ్యాక్సిన్ అందిస్తున్నాం. సో వీక్లీ ఇంత టార్గెట్ వస్తుంది. సో ఇంకా మనకి టార్గెట్ అనేది రీచ్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏంటి, సో ఇంకా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వలేదు, లేదంటే చాలామంది భయపడుతున్నారు. సో అవేర్నెస్ పెంచాలి. సో ఇది వ్యాక్సిన్ నుంచి ఏం ప్రాబ్లం లేదు చెప్పాలి. సో వన్ మోర్ ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్ అనేది సరిపోవట్లా. సో అంటే రిక్వైర్డ్ అమౌంట్ కన్నా తక్కువ వస్తుంది. సో హ్యావ్ టు ఇంక్రీజ్ ద డోసేజెస్, ఇంకా ఎక్కువ డోసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ రిపోర్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బడ్జెటింగ్. సో బడ్జెటింగ్ ఈజ్ నథింగ్ బట్ అలొకేటింగ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో ఇందాక ఏంటంటే మనకి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది లైక్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే సో వేరియస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని పూర్తి చేయడానికి సమ్ అమౌంట్ అనేది మనీ అనేది మనకు కావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద బడ్జెట్. సో ఈ బడ్జెట్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా ఎవ్రీథింగ్ అన్నది కూడా ఈ బడ్జెటింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లీ ఎంత కాస్ట్ అవుతుంది ఎస్టిమేట్ చేస్తారు. సో ఈ క్యాంపెయిన్ లైక్ ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ తీసుకుంటే ఎస్టిమేట్ ద కాస్ట్ ఎంత అవుతుంది. అలాగే ఎస్టిమేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. బడ్జెట్ అలొకేట్ చేసిన తర్వాత సో ఎఫెక్టివ్గా దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఎలా పడితే అలా యూజ్ చేసి వేస్ట్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ఓకే వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు. సో బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. సో ఎఫెక్టివ్గా వాళ్ళు రన్ చేస్తున్నారు, ఈక్వల్గా సరిపోతుంది. సో అనుకోకుండా ఏదైనా ఛాలెంజ్ అవ్వాలి. సో సమ్ వ్యాక్సిన్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోవచ్చు, లేదంటే పాడైపోవచ్చు. సో అప్పుడు ఏంటి వాళ్ళకి మళ్ళీ వ్యాక్సిన్ అయినా తెప్పించుకోవాలంటే వాళ్ళకి బడ్జెట్ అలొకేట్ చేసుకోవాలి. లేదంటే సమ్ మొబైల్ యూనిట్స్, సో మొబైల్ యూనిట్స్లో ఏదో ఫెయిల్యూర్ వచ్చింది. సో కొత్త మొబైల్ యూనిట్స్ మళ్ళీ వాళ్ళు హైర్ చేసుకోవాలి, లేదంటే స్టాఫ్ ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చారు. అనుకోకుండా ఏమైంది, సో కోవిడ్ అన్న వ్యాక్సిన్ అనేది ఇంకా ఎక్కువ అందరికీ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. లైక్ ఇట్స్ స్ప్రెడింగ్ ఫాస్ట్ కాబట్టి. సో అప్పుడు ఎక్కువ స్టాఫ్ని హైర్ చేసుకోవాలి. సో దే నీడ్ మోర్ బడ్జెట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనకి అలొకేట్ చేసిన బడ్జెట్ అన్నది ఎఫెక్టివ్గా
అడ్జస్ట్ చేసుకుంటూ యూస్ చేసేయాలి. అప్పుడైతేనే మనం ఏదైనా లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ఏమైనా వస్తే వాటికి అన్నట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాడ్స్కేప్. సో లైక్ పాడ్స్కేప్లో పి అంటే చెప్పాం కదా ప్లానింగ్. సో ప్లానింగ్ అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద స్టెప్స్ నీడెడ్ టు బి టేకెన్ టు అచీవ్ ద మెయిన్ గోల్ అన్నది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే సో ఏమేమి రీసోర్స్ కావాలి, ఎలాంటి రీసోర్స్ కావాలి అంతా కూడా ఈ ఆర్గనైజేషన్స్లో చూసుకుంటాం. నెక్స్ట్ డైరెక్టింగ్. సో అక్కడ ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వెళ్ళాలంటే దానికంటూ పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. సో లీడింగ్ అనే హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కరెక్ట్గా లీడ్ చేయాలి. సో ఈ లీడింగ్ అనేది ఎలా జరుగుతుంది, కమ్యూనికేటింగ్. సో ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ కింద వర్క్ చేసే వర్కర్స్ కానీ టీమ్స్తో కూడా కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఇట్ మే బీ ఇన్ ఏ బిజినెస్ ఆర్ ఇట్ మే బీ ఇన్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎక్కడైనా కూడా దీస్ ఆర్ కామన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చినప్పుడు స్టాఫింగ్ అంటే లైక్ ద పర్ఫెక్ట్ పీపుల్ హైర్ చేసుకోవాలి. సో హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మనకి టాస్క్ కావాల్సిన వర్క్ వాళ్ళకి రాకపోతే వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ అందించి వాళ్ళని అప్పుడు మన ప్రాసెస్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చినప్పుడు కోఆర్డినేటింగ్. సో కోఆర్డినేటింగ్ నథింగ్ బట్ డిఫరెంట్ టీమ్స్ అనేవి ఉంటాయి. ఒక ప్లాన్ వర్క్ అవ్వాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ టీమ్స్. సో వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే సో ఆ ప్లాన్ అన్నది కానీ లేదా ప్రాజెక్ట్ ఆర్ ఇట్ మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. దే షుడ్ బి కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ టీమ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రిపోర్టింగ్ అంటే లైక్ ఎవ్రీథింగ్ లైక్ డేటా అనలైజ్ చేయాలి. సో ఎలా జరుగుతుంది మనం అనుకున్న ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే, డిక్లైనింగ్లో వెళ్తుందా ఇంక్లైనింగ్లో వెళ్తుందా. సో ఇంక్లైనింగ్లో వెళ్తుంటే దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, ఆ ఫీడ్బ్యాక్ అన్ని కూడా మనం అంతా ప్రొవైడ్ చేసి దానికి కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ వచ్చి బడ్జెటింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం చేయాలి లేదంటే ఆ పాలసీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, వాట్ మే బీ ద ఛాలెంజెస్ దట్ మే బీ ఫేస్డ్, అంటే అనుకోని ఛాలెంజెస్ ఏమైనా రావచ్చా. సో అలా వస్తే మనం ఎలా ఈ బడ్జెట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే అన్నిటికి ఆ అనుకోని ఛాలెంజెస్ కూడా సరిపెట్టుకోగలం. దిస్ ఆల్ కమ్స్ అండర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పాడ్స్కేప్. సో ఏంటంటే ఎఫెక్టివ్గా ఒక టాస్క్ని మేనేజ్ చేయడం అన్న కాన్సెప్ట్, కాంప్లెక్స్ టాస్క్ని డిఫరెంట్ ప్రాసెస్ని డివైడ్ చేసి దాన్ని మేనేజ్ చేయడం గురించి చెప్పడాన్ని పాడ్స్కేప్ అనే కాన్సెప్ట్ చెప్పారు. సో దట్స్ ఆల్ అబౌట్ పాడ్స్కేప్. సో ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.